మండలం బంజన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారు ప్రజలు ఓటర్ల దగ్గర ఏం తెలుసుకుంటారు, ఓటర్లు ఏం చెప్తున్నారు అది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆశీస్సులతో మిత్రపక్షాల పార్టీల అండదండలతో నాకు జనరల్ సీట్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నేను ఓటర్ ప్రచారంలో పాల్గొంటూ ప్రజలను కలుసుకుంటూ తెలుసుకున్నది ఏంటంటే, గత నాయకుల కుటుంబ కలహాలు, గొడవలు, సమస్యలు ఎక్కడెక్కడనే ఉన్నాయి. నడిచే రోడ్లు సరిగా లేవు, సైడ్ కాలువలు లేవు. ఇండ్ల విషయాలలో చూస్తే ఇంద్రమ్మ ఇళ్ళనని ఆన్లైన్లో చూపెడతానని ఇబ్బందులు అవుతున్నాయి. మా బంజార గ్రామ ప్రజలకు ఇండ్ల విషయాల్లో మాత్రం నేను గెలిచిన తర్వాత కానీ మా ప్రజల ఇబ్బందులను కానీ అధికారులు తెలుసుకొని కానీ వాళ్ళకు అందరికీ ఇండ్లు వచ్చేటట్టుగా విషయాలలో సహకరించాలని ఆ ఓటర్లందరి తరఫున నేను వేడుకుంటున్నాను. నాకు ఉంగరం గుర్తు పార్టీ తరఫున వచ్చింది. ఉంగరం గుర్తు సర్పంచ్, మిగతా వార్డులలో కొందరికి గ్యాసులు వచ్చినాయి, కొందరికి గౌన్లు వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించి మీ సమస్యలను మా దృష్టికి తెచ్చినట్టుగానే ఓట్లేసి గెలిపించి, నన్ను కాదు గెలిపించేది, మీరు మీ సమస్యలను గెలుస్తున్నారు. నాకు ఓటు అడగడానికి నేను వచ్చినాను. మీ సమస్యల ముందు నేను నిలబడ్డా. మీరు ఓటు ద్వారా అధిక మెజార్టీ గెలిపించి మీ సమస్యలు తీర్చడానికి నన్ను ఒక రథసారథిగా ఆహ్వానం కదా. మీ సమస్యలను తెలుసుకొని గెలిచి వస్తే నీ సమస్యలకు నా మండల పార్టీ నాయకులైనా సరే, నా పార్టీ కార్యకర్తలైనా సరే, మిత్రపక్షాలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్దలు, చిన్నలు, అక్కలు, చెల్లెలు, అమ్మలకు అందరికీ మా పార్టీ తరఫున కూడా అందరికీ, ఉమా మేడం గారికి, మరియు నాకు ఒక పేరు పెట్టింది, ఆంధ్ర టైగర్ బాలకృష్ణ జనరల్ సీట్ల టికెట్ పంపుతున్నా, మీరు సత్తా ఏందో చూపించండి ప్రజలకు. వారి సత్తా చూపిస్తారా? మరి ఆ సందులు ఉన్నాయి, ఇంకా మెయిన్ గా ఉన్నాయి, సైడ్ కాలువలు ఉన్నాయి. వీళ్ళకి కొంచెం నీళ్ళ సౌకర్యం మాత్రం ఒక అందుబాటులో కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అది కూడా నా ప్రచారంలో వాళ్ళకు తెలియజేయడం జరిగింది. వారికి కూడా మరి అందరికీ మీరు మీ తండ తరఫున కానీ, ఇప్పుడు బంజారా నుంచి తండకు రావాలంటే మెయిన్ రోడ్ ఒకటి చెరువు కట్ట మీద నుంచి వచ్చేది. మిగతా మా బంజారా గ్రామ రైతులు కానీ నంది తండకు రావడానికి రాకపోకలకు కానీ మరియు ఇబ్బందిగా ఉన్నది. అది ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ బలరాం నాయక్ గారికి కానీ మా ప్రజల తరఫున నేను వారికి తెలియజేసుకుంటున్నాను. నేను గెలిచిన తర్వాత నేను వచ్చినా కానీ మా ప్రజలకు మాత్రం ఈ సమస్యలు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు మీకు గెలిపిస్తారని నమ్మకం ఉందా? కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో పాటు మా సమస్యలు ఉన్నాయని వారు ఓట్లు వేసి అతిగా దిగ్విజయంతో ఓట్లను గెలిపించి పంపుతారని నేను మా ప్రజలందరి తరఫున కూడా మరోసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. స్పందన ఎట్లాంటి వచ్చింది మీకు? నందితండలో కొందరికి పింఛన్లు ఇబ్బందులు ఉన్నాయి, రోడ్ల ఇబ్బందులు ఉన్నాయి, వీధి లైట్లు లేవని నేను ప్రచారంలో వచ్చినప్పుడు కనీసానికి నాకే ఇబ్బందిగా అనిపించింది. కొన్ని రోడ్లు అట్లే ఉన్నాయి, ఆ సందులు ఉన్నాయి, ఇంకా మెయిన్గా ఉన్నాయి, సైడ్ కాలువలు ఉన్నాయి. వీళ్ళకి కొంచెం నీళ్ళ సౌకర్యం మాత్రం ఒక అందుబాటులో కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అది కూడా నా ప్రచారంలో వాళ్ళకు తెలియజేయడం జరిగింది. వారికి కూడా మరి అందరికీ మీరు మీ తండ తరఫున కానీ, ఇప్పుడు బంజారా నుంచి తండకు రావాలంటే మెయిన్ రోడ్ ఒకటి చెరువు కట్ట మీద నుంచి వచ్చేది. మిగతా మా బంజారా గ్రామ రైతులు కానీ నంది తండకు రావడానికి రాకపోకలకు కానీ మరియు ఇబ్బందిగా ఉన్నది.